నాయుడు బీటీఆర్ అనేది కార్దాలను తీసుకొని తెప్పడానికి అయితేనేంటి, సున్నా వడ్డీ అయితేనేంటి చెప్పుకుంటే ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలు అందడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వ పథకాలు అందే కాబట్టి మీకు ముందు ప్రభుత్వం ఏమైందో తెలుసు. పార్టీ చూస్తే గానీ ఇచ్చేవాళ్ళు కాదు, కులాలు చూసి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే మీరు చాలా ఆలోచించుకొని మీ ఓటు అనేది వేయాలి. అది ఇంకోటి ఏంటంటే పథకాలు ఇవన్నీ చూసిన మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శాసనసభ్యులుగా బొత్స అప్పలరాజు గారు పోటీ చేస్తూగా బెల్లాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ప్రత్యేకించి మీ కుమారుడు గురునాయుడు గారు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మీరు ముందులాగా 10 రోజులు ఎవరు చుట్టూ తిరగకుండా పార్టీ లేకపోతే ఇంకోటో ఆ రోజు జరగడం జరిగింది. అయితే మరి ఈ రోజు చూసుకుంటే ఒకటో రెండో ఏ టెక్నికల్ విషయం లేకపోతే ఇంకోటో జరిగి ఆగి ఉండొచ్చు. ఒక 2-3 అయితే మన ఊర్లోకి సంబంధించి మాకు రాలేదని చెప్పడం జరిగింది. మన సపోజ్ చూసుకుంటే మన బుర్రోడు ఉన్నాడు, ఆయన 2 అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కూడా ఆధార్ కార్డులో వయసు తక్కువ. సమయం అది మనందరూ తెలిసిందే. మేము కూడా ఆలోచించే ఓటేయాలి. అందుకే చాలా ముఖ్యమైన సమయం. అయితే మన పెద్దలు అన్నారు పెన్షన్ నిన్న అందించాం కాబట్టి మాకు ఓటేయండి అని. మీరు కరెక్టే, కానీ అదొకటే చూడకూడమ్మా. పెన్షన్లు అందే అని చెప్పి ఓటేయకూడదు. ఇంకేం చూడాలంటే మీకు ఎటువంటి ఇదేంటి పథకాలు అమలు చేశారో అని చూసి ఓటేయాలి. ఏ విధంగా ఆ పథకాలు అమలు చేశారో చూసి ఓటేయాలి. ఇప్పుడు ఎటువంటి పథకాలు అమలు చేశారంటే ఊర్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి తాతయ్యలు కానీ నానమ్మల దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి చిన్న పిల్లల వరకు నాడు నేడు అనే పథకాలు తెచ్చి స్కూళ్ళను అభివృద్ధి చేసి, అంటే ఓటు హక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఓటు లేని చిన్న పిల్లల వరకు అందరూ లబ్ధి పొందాలనే పథకాలు జగన్ గారు తెచ్చారు. కరెక్ట్ కదమ్మా? మరి అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరికీ లబ్ధి పొందాలని పథకాలు తెచ్చిన నాయకులకి అలాంటి పాలన చూసి మనం ఓటేయాలి. జస్ట్ పెన్షన్లు ఇచ్చారని చెప్పి మనం ఎప్పుడు ఓటేయకూడదు. ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు మన నాన్నగారైనా జగన్ గారైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేస్తారని మీకు తెలుసు. సరే మీ ప్రజలు ఏం కోరుకుంటారమ్మా? పోనీ 100 మాటలు చెప్పారు, పోనీ 10 మాటలు చెప్పారు, దాంట్లో 5 చేయండి అనే కదా మీరు ఎప్పుడైనా వచ్చి అడిగేది. సో ఇప్పుడు 5లోని మన జగన్ గారు 9 చేస్తున్నారు, 10లోని ఏమో కొన్ని అవ్వకపోయినా 9 చేయగలుగుతున్నారు. అంటే మీరు ఆయన వయసు తెలుసు. జగన్ గారిది చిన్న వయసు. నేను కలిస్తే అన్నయ్య అని కూడా అనొచ్చు, అంత వయసు అయింది. అంత వయసులోనే ఇప్పుడు సీఎంగా చేసింది ఎన్నేళ్ళు అవుతుందమ్మా? 5 ఏళ్ళు అంతేనా? 5 ఏళ్ళే. అంటే 5 ఏళ్ళలో ఎప్పుడు ముందు చేయని ముఖ్యమంత్రులు చేయలేంది ఈ 5 ఏళ్లలో ఇంత సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ అవినీతి లేకుండా, పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా చేస్తున్నారంటే అది గొప్పదనం కాదా 5 ఏళ్లలో? అందుకే ఇలాంటి పాలన కావాలనుకుంటే మనం ఇలాగే మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ చూసి ఆలోచించి మీ గురించి మీరు మళ్ళీ జగన్ గారు